చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడు కూడా పెట్టట్లేదు. చంద్రబాబు నాయుడు గారు నీ వయసులో నారా లోకేష్, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణ్ గారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, తెల్లారగట్ట వచ్చి సోఫాలో పడుకుంటున్నాడని మీ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. ఆ నీతి జాతి లేని ఎదవ ఎవడో సోషల్ మీడియాలో అలా రాసిన ఎదవ ఎవడో ఒక ఆధారం చూపించు. నువ్వు మాట్లాడావు కదా ఈ మాటలో టీడీపీ సోషల్ మీడియాలోనే మాట్లాడుకుంటున్నారని చూపించు. అది ఎక్కడ మాట్లాడారో చూపించు. అంటే కుటుంబం పచ్చగా ఉంటే చూడలేం మనం. ఎందుకంటే మన కుటుంబంలో ఎవడో లేడు కదా. అన్న వదిన ఇద్దరు మాత్రమే ఉన్నారు. తల్లి ఉందా, కొన్ని చెల్లి ఉందా, కొన్ని బావున్నాడా, పిల్లలు ఉన్నారా, ఎవడూ లేరయ్యా. అంతేందుకు నీ చేదోడు వాదోడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఉన్నాడా? లేడు. మరి అక్కడ నారా కుటుంబంలో చూస్తే చంద్రబాబు గారితో భార్య ఉంది, కొడుకున్నాడు, కోళ్ళు ఉన్నాడు, మనవులు ఉన్నారు, వాళ్ళ అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ బంధువర్గం అంతా ఉంది. మన పక్క ఎవడో లేడయ్యే. హ్యాపీగా ఉన్నారు. ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలిసి పాల్గొంటున్నారు. మనమే మేనల్లుడు పెళ్లికి వెళ్ళామయ్యా. ఇలా షర్మిల కొడుకు పెళ్లికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి షర్మిల కొడుకు నిశ్చితార్థానికి వెళ్ళి కేవలం 60 సెకండ్లు అంటే 1 నిమిషం మాత్రమే అక్కడ ఉన్నాడు. పెళ్లికి వెళ్ళలేదు. ఇది కదరా మీ చరిత్ర. మీరా మాట్లాడేది? చంద్రబాబు గారి మీద ఏమన్నా బ్రాహ్మణి కేసేసింది, లేకపోతే భువనేశ్వర్ గారు కేసేసిందా? మరి మన అన్న మీద చెల్లి కేసేసింది, తల్లి కేసేసింది, చివరికి వరుసకు చెల్లి అయ్యి ఇంకో చెల్లి కూడా వివేకానంద రెడ్డి కేసేసింది. ఇది కదరా మన ఫ్యామిలీ చరిత్ర.